హలో ఆల్. ఇలా కానీ ఎప్పుడైనా మీరు చాంగడ్డ పులుసు ట్రై చేశారు అంటే, చాంగడ్డలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేపిచ్చుకొని మరీ తింటారు. ఇది టొమాటో లేని ఒక పులుసు కూర. మీరు ఏ వెజిటబుల్ అయినా ఏసి చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఆనియన్స్ అండ్ చిల్లీస్‌ని చాప్ చేసి పెట్టుకోండి. చాంగడ్డల్ని ఉడికించుకొని పెట్టేసుకోండి. కొంచెం చింతపండు పులుసు అండ్ దంచిన వెల్లుల్లి కావాలి. ఇంకా ప్రాసెస్‌లోకొచ్చాము అంటే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా వేడి చేసుకోండి. దెన్ కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొంతమంది పులుసు కూరల్లో కూడా శనగపప్పు అయన్నీ ఏస్తారు. పర్టిక్యులర్‌గా నేనైతే అస్సలు వేయను. ఆవాలు, జీలకర్ర వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా! అది కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకేసుకొని వీటన్నిటిని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోండి. ఈ వేయించుకునే ప్రాసెస్ కొంచెం సిమ్‌లో పెట్టి చేసుకుంటే అవన్నీ మాడిపోకుండా ఉంటాయి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి కూడా వీటిల్లో యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ దీంట్లోకి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూనే బావుంటాయి. తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ కరెక్ట్‌గా వేగాలన్నా, మగ్గాలన్నా ఫస్ట్ దాంట్లో అయితే ఉప్పు ఖచ్చితంగా పడాలి. కాబట్టి ఉప్పేసిన తర్వాత బాగా ఆనియన్స్ వేయించేసి దానిపైన ఒక లిడ్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయితే సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసి వదిలేసేయండి. ఆలోపు మనం ఉడికించి పెట్టుకొని ఉన్నాం కదా చాంగడ్డల్ని, వాటి తొక్కు అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. లేదంటే ఆనియన్స్ మాగిపోతాయి. వంట చేసి అలసిపోతే మధ్యలో జ్యూస్ కూడా తాగేసేయండి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో తగినంత కారం అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవి 2 కూడా ఆనియన్స్‌కి బాగా పట్టించేటట్టు చూసుకోండి. ఈ మసాలా దినుసులంతా ఆనియన్స్‌కి ఎంత బాగా పడితే కూరకు అంత రుచి. కారం పచ్చి వాసన రాకుండా ఒకసారి లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయండి. మనం కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా చాంగడ్డ పీసెస్, అవన్నీ కూడా ఈ ఆనియన్ దాంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసేసేయండి. కడాయిలో ఉన్న మసాలా చాంగడ్డలకి మంచిగా పట్టేటట్టు చూడండి. అవన్నీ ఒకటికి ఒకటి బాగా ఎంత మిక్స్ అయిపోతే అంత టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టిప్ ఏంటంటే మీకు క్విక్‌గా చింతపండు రసం కావాలనుకోండి, మరిగే నీళ్ళల్లో చింతపండుని నానబెట్టండి. వెంటనే మీకు చింతపండు రసం వచ్చేస్తుంది. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్‌కి కొంచెం వాటర్ పోసేసి ఇవన్నీ మంచిగా కలిపేసేయండి. జనరల్‌గా పులుసు కూరలంటే కొంచెం నీళ్ళ నీళ్ళగానే ఉంటాయి. బట్ నాకు పులుసు కూర గ్రేవీ లాగా ఇష్టం. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది కదా! ఇది అయితే మా మామ్ టిప్. పులుసు ఆల్మోస్ట్ అయిపోతుంది అన్న టైంలో కొంచెం షుగర్ యాడ్ చేయండి. పులుసు టేస్ట్ ఆల్మోస్ట్ 10 టైమ్స్ బెటర్ అయితుంది. పులుసు ఇంకా దించేయొచ్చు అనే టైంలో నేనొచ్చేసి దాన్ని హై ఫ్లేమ్‌లో పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయేలా చేస్తాను. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లైట్‌గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టేసి అట్లా 5 మినిట్స్ అయితే వదిలేస్తాను. దెన్ మీ ఫేవరెట్ సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసేసుకున్న తర్వాత ప్లేట్‌లో వేడి వేడి అన్నం పెట్టుకొని, చాంగడ్డ పులుసు పెట్టుకొని, కలుపుకొని ఒక్క ముద్ద తినండి. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టే చాంగడ్డ తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చిందనుకోండి, ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.